హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ వీడియోతో పాటుగా మీకు ఫ్రీగా పీడిఎఫ్ రూపంలో ఏదైతే మనకి షామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుందో సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఫ్రీగా పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. సో దీంట్లో భాగంగా ఫస్ట్ వన్ చూసినట్లయితే డిజిటల్ చెల్లింపుల్లో మనమే నెంబర్ 1 అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. ఏవైతే ప్రపంచం మొత్తం మీద డిజిటల్ చెల్లింపులు లైక్ యూపీఐ కానివ్వండి, క్రెడిట్ కార్డ్ కానివ్వండి, డెబిట్ కార్డ్ కానివ్వండి, సో ఇలా ఏదైతే మనకి ఫిజికల్ ఫార్మేట్లో కాకుండా త్రూ ఏదైతే మనము డిజిటల్ ఫార్మేట్లో చేస్తాము అంటే నెట్ ఉపయోగించుకొని చేస్తాము, ఇవన్నీ డిజిటల్ పేమెంట్స్ కింద వస్తాయి. ప్రపంచంలో దగ్గరగా 43% మన దేశం నుంచి డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో దాంట్లో భాగంగానే 2022 అంటే లాస్ట్ ఇయర్కి సంబంధించి మన భారతదేశంలో 8,950 కోట్ల రూపాయలకు సంబంధించి డిజిటల్ లావాదేవీలు జరిగినాయని చెప్పేసి, మొత్తం పేమెంట్స్లో భారత వాటా 46%గా ఉందని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉందండి. అదేవిధంగా ఇక్కడ ఎస్పెషల్లీగా యూపీఐ అని చెప్పేసి చెప్తున్నారండి. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి చెప్తున్నారు. సో దీంట్లో భాగంగానే ఈ యూపీఐ ద్వారానండి, సో ఈ యూపీఐ ద్వారానే ఎక్కువగా చెల్లింపులు మళ్ళీ వాళ్ళల్లో సో వీటిల్లో 8,371 కోట్లు అనేవి యూపీఐ ఉన్నవి. మిగతావి లైక్ క్రెడిట్ కార్డ్ కానివ్వండి, డెబిట్ కార్డ్ కానివ్వండి, నెట్ బ్యాంకింగ్ కానివ్వండి, సో ఇలా చేస్తున్నారు అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. సో మనము దీని గురించి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఐ గురించి అంటే ఏంటి, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, అసలు మొత్తము ఇటీవల కాలంలో ఏమైనా వార్తలు వచ్చినాయో ఇవన్నీ చూద్దామండి. సో ఫస్ట్ ఇక్కడ మన కరెంట్ ఈవెంట్స్లో డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్న దేశం ఏది అంటే భారతదేశము. సో ఆ తర్వాత ఇప్పుడు మనము భారతదేశం తర్వాత సెకండ్ ప్లేస్ అనేది బ్రెజిల్ ఉంది, థర్డ్ చైనా ఉంది, ఫోర్త్ థాయిలాండ్ అండ్ ఫిఫ్త్ సౌత్ కొరియా. ఇవి ప్రపంచంలో ఎక్కువగా డిజిటల్ చెల్లింపులు చేస్తున్న దేశాల్లో ఉన్నటువంటి దేశాలు. సో బాగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుంచుకోవాలి. టాప్ 3 దేశాలు ఏంటి, లేదా మొదటి 4 స్థానాల్లో ఉన్న దేశాలు ఏంటి డిజిటల్ పేమెంట్లు అని చెప్పేసి ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకసారి గుర్తు చేస్తాను. ఫస్ట్ ఇండియా, సెకండ్ బ్రెజిల్, థర్డ్ చైనా, ఫోర్త్ థాయిలాండ్, ఫిఫ్త్ సౌత్ కొరియా అనే దేశాలు డిజిటల్ చెల్లింపులో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశాలు. సో వీటిలో మనం చూసినట్లయితే మన భారతదేశము 89.5 బిలియన్ సో మనకి అమౌంట్ని మాత్రం డిజిటల్ చెల్లింపులో చేపట్టింది. అదే కోట్లలో చెప్పాలంటే 8,950 కోట్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకి యూపీఐ అని చెప్పేసి వచ్చిందండి, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. సో మనకి అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్. సో మనకి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటామండి. ఈ యూపీఐ ద్వారానే ఎక్కువ చెల్లింపులు జరుగుతున్నాయి అన్నారు. అంటే మన భారతదేశంలో యూపీఐ సేవలు ఎప్పటి నుంచి వచ్చాయి అంటే 2016 నుంచి యూపీఐ సేవలు రావడం జరిగింది. ఈ యూపీఐని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటుందండి. సో ఇది యూపీఐని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ యూపీఐని ఎవరు రెగ్యులేట్ చేస్తారు అని ఎగ్జామ్లో అడిగితే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రెగ్యులేట్ చేస్తారు, నాట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐని రెగ్యులేట్ చెయ్యదు. రెగ్యులేట్ చేసేది ఏంటి అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ. సో ఇది చైన్ ప్రాసెస్ గుర్తుంచుకోండి. ఆర్బీఐ దేన్ని రెగ్యులేట్ చేస్తుంది, ఎన్పిసిఐని రెగ్యులేట్ చేస్తుంది. ఎన్పిసిఐ దేన్ని రెగ్యులేట్ చేస్తుంది, యూపీఐని రెగ్యులేట్ చేస్తుంది. మన భారతదేశంలో యూపీఐ సేవలు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి, 2016 నుంచి అమల్లోకి రావడం జరిగింది. అదేవిధంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు భారతదేశంలోకి వచ్చింది అంటే 2008లో దీన్ని తీసుకురావడం జరిగింది, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని. అలా విధంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హెడ్ ఎవరు ఉన్నారంటే దిలీప్ ఆస్బే అనే వ్యక్తి ఉన్నారు. దిలీప్ ఆస్బే అనే వ్యక్తి ఉన్నారండి. అంటే సెకండ్ టర్మ్ ఇతను మళ్ళీ రావడం జరిగింది. 2022 నుంచి 5 సంవత్సరాల పాటు ఇతను పదవిలో ఉంటారు దిలీప్ ఆస్బే. సో వీళ్ళే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళే భారతదేశంలో ఐఎంపీఎస్ కానివ్వండి, సో ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్ కానివ్వండి, అదేవిధంగా యూపీఐ కానివ్వండి, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ కానివ్వండి, నాచ్ కానివ్వండి, చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అండి, చెక్ ట్రంకేషన్ సిస్టమ్ కానివ్వండి. సో ఇలాంటివి ఎక్కువగా వీళ్ళు టెక్నాలజీ బ్యాకప్ సపోర్ట్గా ఉంటారు. దీని హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంటుంది, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనకి యూపీఐ అనగానే ఇటీవల కాలంలో కొన్ని సంఘటనలు మనం గుర్తుంచుకోవాలండి. ఇటీవల కాలంలో మనం సింగపూర్ కంట్రీ పేనోతో టైఅప్ అవడం జరిగింది. సో మనకి యూపీఐ ఎలానో వాళ్ళకి పేనో అలా. సో అంటే ఇప్పుడు మనం జనరల్గా యూపీఐ అంటే మన భారతదేశంలో ఉన్న వ్యక్తులకు మాత్రమే డబ్బులు సెండ్ చేయడం కానీ రిసీవ్ చేయడం కానీ జరుగుతుంది. వేరే కంట్రీస్లో యూపీఐ పని చెయ్యదు.
చెయ్యదు. బట్ ఇప్పుడు మాత్రం సింగపూర్ కంట్రీతో అంటే మన ఇండియా టైఅప్ అయింది కాబట్టి సో సింగపూర్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫోన్పే చేయొచ్చు, అక్కడి నుంచి కూడా మనం డబ్బులు రిసీవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఫిబ్రవరి 21, 2023 తారీఖున సో మనకి సింగపూర్కి టైఅప్ జరిగిందండి యూపీఐ సేవల గురించి. సో బాగా గుర్తుంచుకోవాలి, యూపీఐ అండ్ పేనో టైఅప్ అయినాయి. సో పర్ డేలో మాత్రము 60,000 రూపాయలు మాత్రమే మనం సింగపూర్ సెండ్ చేయడం కానీ రిసీవ్ చేయడం కానీ చేసుకోవచ్చు. అదే సింగపూర్ డాలర్లో చెప్పాలంటే $1000 అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా మన భారతదేశంలో యూపీఐ నుంచి ఒక రోజులో గరిష్టంగా ₹1,00,000 మాత్రమే సెండ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో 1,00,000 కంటే ఎక్కువ చేయడానికి ఆస్కారం ఉండదు యూపీఐ సేవలలో అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇదండి ఇటీవల కాలంలో జరిగినటువంటి. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క యూపీఐ ఉంటుందో ఈ యూపీఐ అండ్ ద పేనో మనం పేనో అని చెప్పేసి అంటాము. సో మొదటి దశలో భాగంగా అంటే మనకి కొన్ని బ్యాంకులకే పర్మిషన్ ఇచ్చినాయి. సో ఆ మొదటి దశలో ఏ బ్యాంకులు ఏంటి, క్రింది వాటిలో లేని బ్యాంక్ ఏంటి, ఉన్న బ్యాంక్ ఏంటి అని ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఏదైతే మనకి లీ సీన్ లూంగ్ అనే వ్యక్తి నరేంద్ర మోదీ గారు వర్చువల్గా దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఏదైతే ఈ పేనం యూపీఐని ఆ తర్వాత మనకి అదే రోజున మన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో శక్తికాంత్ దాస్ గారు, అదేవిధంగా మానిటరీ సో మనకి సింగపూర్ మానిటరీ అథారిటీ అని చెప్పేసి అంటామండి వాళ్ళ బ్యాంకు రవి మీనన్ గారు సో ఒక ట్రాన్సాక్షన్ కూడా ప్రారంభించడం జరిగింది. సో దాంట్లో భాగంగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి, సో మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కానివ్వండి, ఇండియన్ బ్యాంక్ కానివ్వండి, వీటికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, డిబిఎస్ బ్యాంక్ అంటే డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ కానివ్వండి, ఈ 3 బ్యాంకులు ప్లస్ ఈ ఒక 3 బ్యాంకులు మొత్తం 6 బ్యాంకులకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది మొదటి విడతలో భాగంగా. అంటే చెప్పేసి దాని బ్యాక్గ్రౌండ్ అంతా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ మొత్తం ఓవరాల్గా మనం గుర్తుంచుకోవాల్సింది యూపీఐ గురించి మనం గుర్తుంచుకోవాలి. యూపీఐ సేవలు అసలు అంటే ఏంటి, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏంటి, మొత్తం దీని బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నాం. దాని తర్వాత రీసెంట్గా సింగపూర్ మన ఇండియాతో టైఅప్ అయ్యారు యూపీఐ పేనో, అది మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత సో ఎందుకు వార్తల్లోకి వచ్చిందో మనం డిస్కస్ చేసాం. వాటిలో భాగంగా ఇండియా, సో మనకి బ్రెజిల్, చైనా, థాయిలాండ్ అండ్ సౌత్ కొరియా టాప్ 5 కంట్రీస్గా ఉన్నాయి డిజిటల్ చెల్లింపులు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా రానున్న కాలంలో 2026-27 ఈ సంవత్సరానికి కల్లా పర్ డే ఒక్కొక్క సంవత్సరం 100 కోట్ల యూపీఐ లావాదేవీలు జరుగుతాయని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. ఇప్పుడు పర్ డే యూపీఐ సేవలు దగ్గరగా 36 నుంచి 40 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయండి ఒక్క యూపీఐ నుంచే. లైక్ మనం ఫోన్పే, గూగుల్ పే ఇలా చేస్తూ ఉంటాం కదా, ఇవి ఒక్క రోజులోనే సో 36 నుంచి 40 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. అవి 2026-27 నాటికి దగ్గరగా 100 కోట్ల లావాదేవీలు జరుగుతాయని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. సో ఈ పాయింట్లని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. ఎస్పెషల్లీ కరెంట్ ఎకానమీలో ఈ పాయింట్ అన్ని లింక్ చేసుకొని చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటుగానే ఇక్కడ ఈ బ్యాంకులు లేనిదేంటి ఉన్నదేంటి అని ఎగ్జామ్లు అడుగుతూ ఉంటారు. ఇటీవల కాలంలో మనం సింగపూర్తో టైఅప్ అయ్యాం కదా పేనో యూపీఐ, దాంట్లో మొదటి విడతగా కొన్ని బ్యాంకులకే పర్మిషన్ ఇచ్చారు. అంటే ఆ బ్యాంకుల అకౌంట్ కలిగిన వ్యక్తులకు మాత్రమే సో యూపీఐ చెల్లింపులు జరుపుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పేసి దాని మీనింగ్. సో ఖచ్చితంగా ఆ బ్యాంకులు ఏంటో మనం గుర్తుంచుకోవాలి. ఈజీగా గుర్తుంచుకోవాలంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు 3, ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు 3. పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్. అదే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ చూసినట్లయితే యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, డిబిఎస్ బ్యాంక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే పర్ డే 60,000 రూపాయలు మాత్రమే ఎక్కడికి సింగపూర్ అయితే, అదే మన ఇండియాలో అయితే మాత్రం ₹1,00,000. ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూపీఐ. సో నెక్స్ట్ మనం చూద్దాము. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే అమెజాన్ అడవులు మరోసారి వార్తల్లోకి రావడం జరిగింది. సో ప్రపంచానికి ఊపిరితిత్తులు అని చెప్పేసి అమెజాన్ అడవులను అంటూ ఉంటాం అనమాట. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఆపరేషన్ హోప్ అని చెప్పేసి ఇటీవల కాలంలో వార్తల్లో రావడం జరిగింది. ఏంటి సార్ ఈ ఆపరేషన్ హోప్ అంటేగానే సో ఎవరైతే దీనికి సంబంధించి సో కొలంబియా కంట్రీకి సంబంధించి ఒక ఆమెడండి, సో ఒక లేడీ సో కో పైలట్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఒక హెలికాప్టర్లో వెళ్తూ ఉన్నప్పుడు హెలికాప్టర్ ప్రమాదంలో సంభవించింది అనమాట. సో ఆ ప్రమాదం సంభవించిన తర్వాత దాంట్లో ఆమెకి 4 పిల్లలు ఉన్నారండి. సో ఆ 4 పిల్లల్ని జర్నీ చేస్తూ ఉంది. సో అది ప్రమాదవశాత్తు కూలిపోవడం జరిగింది. సో కూలిపోయిన తరువాత సో ఏదైతే వీళ్ళు ఒక 2 వారాలకు గాను ఆ శకలాలను గుర్తించడం జరిగింది. సో ఆ కూలిపోయిన దాంట్లో 4 పిల్లలు ఉన్నారండి. సో వాళ్ళు చాలా తక్కువ ఏజ్ పిల్లలు, 13 సంవత్సరాలు, 9 సంవత్సరాలు. సో ఈవెన్ దో 9 months బేబీ కూడా, అంటే 1 year లో బేబీ కూడా ఉన్నారు. అంటే మొత్తం 4 పిల్లలు 40 రోజులు అమెజాన్ అడవుల్లోనే అలా ఉండడం జరిగింది. సో జనరల్గా 40 రోజులు క్రూర మృగాలు కానివ్వండి, సో విష సర్పాలు కానివ్వండి, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో వాటన్నిటిని బేరు చేసి, అంటే
అవన్నీ వాటిని తట్టుకొని వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఇదయ్యారు అని చెప్పేసి ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చింది. సో ఏదైతే మనకి కొలంబియా కంట్రీకి సంబంధించి ఆర్మీ కూడా సో వాళ్ళ కోసం సెర్చింగ్ చేశారండి. సో సెర్చింగ్ చేస్తే సో వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఆ సెర్చింగ్ పెట్టిన పేరు ఆపరేషన్ హోప్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ప్రపంచం మొత్తం ఇది హైలైట్గా ఉందండి. న్యూస్ వార్తల్లోకి వచ్చింది. సోషల్ మీడియాలో కానివ్వండి, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్ కానివ్వండి, సో ఈ యొక్క కరెంట్ ఈవెంట్ని కవర్ చేయడం జరిగింది. అందువల్ల మనము విజయవంతంగా ఆపరేషన్ హోప్ ఇటీవల కాలంలో ఏ కంట్రీ నిర్వహించిందంటే కొలంబియా కంట్రీ నిర్వహించింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం చూస్తుంటే అరారా క్యూరా నుంచి శాన్ జోస్ డెల్ గావియారే అనే ప్రాంతం అండి. సో కొలంబియాలో ఉంటుంది. వాళ్ళు ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు సో ఒక హెలికాప్టర్లో అండి సింగిల్ ఇంజన్ విమానంలో వెళ్తూ ఉన్నారు. సో ఆ విమానంలో సో ఒక లేడీ ఉన్నారండి. ఒక లేడీతో పాటుగా పైలట్, గైడ్ అండ్ 4 పిల్లలు ఉన్నారు. సో వీళ్ళ 3 చనిపోయారు ఆ యొక్క హెలికాప్టర్ ప్రమాదంలో. వీళ్ళ 4 మాత్రమే బ్రతికి ఉన్నారు. సో బ్రతికి ఉండగా ఆ అడవుల్లో అండి, ఆ అడవుల్లో 40 రోజులు సో అలానే ఉన్నారండి. సో వాళ్ళు చిన్న చితక ఫుడ్ అవి ఇవి తింటూ, ఆకులు అలములు తింటూ సో వాళ్ళు అలానే ఉన్నారు. వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడం కోసం అక్కడ ఆర్మీ కానివ్వండి, అక్కడ స్థానికంగా నివసిస్తున్న గిరిజనులు కానివ్వండి, వాళ్ళని సెర్చ్ చేయడానికి పెట్టిన పేరు ఆపరేషన్ హోప్. ఇది సక్సెస్ అయింది. సో ఈరోజు పిల్లల్ని తీసుకురావడం జరిగిందండి. సో అదేవిధంగా ఇక్కడ అమెజాన్ అడవులు వచ్చినాయి కాబట్టి ప్రపంచానికి ఊపిరితిత్తులు అన్నాము. సో ఏదైతే మనకి ఆక్సిజన్ అనేది ప్రపంచంలో ఉన్న ఆక్సిజన్లో 20% ఆక్సిజన్ ఈ అమెజాన్ అడవుల నుంచే రావడం జరిగింది. సో దగ్గరగా 8 దేశాల్లో ఇవి విస్తరించి ఉంటాయి. సౌత్ అమెరికాలో ఎక్కువగా ఈ అడవులు ఉన్నాయి. అదేవిధంగా ఎక్కువగా బ్రెజిల్ గుర్తుంచుకోండి అండి. సో మనకి ఇక్కడ ఏవైతే కొన్ని కంట్రీస్ ఉన్నాయో ఇక బ్రెజిల్లో ఎక్కువగా ఉన్నాయండి. దగ్గరికి బ్రెజిల్లోనే 58% అండి, 58.4% అమెజాన్ అడవులు విస్తరించి ఉన్నాయి అనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా అమెజాన్ అడవులు విస్తరించని దేశం ఏది అని చెప్పేసి కూడా ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో అవి కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే కొలంబియా అని చెప్పేసి, అదేవిధంగా బొలీవియా, సో బ్రెజిల్లో ఎక్కువగా ఉన్నాయండి. 58.4% అమెజాన్ అడవులు బ్రెజిల్లోనే ఉన్నాయి. సో మిగతా చోట్ల ఫ్రాన్స్ కానివ్వండి, గైనా కానివ్వండి, సో అదేవిధంగా మనకి పెరు కానివ్వండి, సూరినామ్ కానివ్వండి, వెనిజులా కానివ్వండి, ఈ దేశాలలో కూడా అమెజాన్ అడవులు విస్తరించి ఉన్నాయి. అదేవిధంగా కొలంబియా కంట్రీకి సంబంధించి కొలంబియా వార్తల్లోకి వచ్చింది కాబట్టి గుస్టావో పెట్రో అనే వ్యక్తి సో మనకి కొలంబియా ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. సో ఈ యొక్క ఎవరైతే ప్రెసిడెంట్ గారు ఉన్నారో ఈయన వీళ్ళండి సో మృత్యు జైలు అని చెప్పేసి కొలంబియాకి సో ముద్దు బిడ్డలు అని చెప్పేసి కూడా ఆయన పొగట్టడం జరిగింది ఈ యొక్క పిల్లల్ని. సో అందువల్ల మనం ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఆపరేషన్ హోప్ ఎందుకు అని చెప్పేసి అడుగుతారు. అమెజాన్లో చిక్కుకున్న పిల్లల్ని రక్షించడం కోసం కొలంబియా కంట్రీ చేపట్టినటువంటి ఆపరేషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ ఎనఫ్, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎన్సిపి కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా సుప్రియా ప్రఫుల్ పటేల్ అని చెప్పేసి ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చినాయండి. మీ అందరికీ తెలిసిందే ఎన్సిపి అని చెప్పేసి ఒక పొలిటికల్ పార్టీ ఉంటుందండి. సో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అంటామండి. ఎన్సిపి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చింది. సో ఇది రీసెంట్గా మనకి జాతీయ హోదా కూడా కోల్పోయినటువంటి పొలిటికల్ పార్టీ. సో ఈ యొక్క ఎన్సిపిని 1999లో శరద్ పవార్ గారు, సాంగ్మా గారు, అదేవిధంగా మనకి అన్వర్ గారు అనమాట. సో మనకి అన్వర్ గారు వీళ్ళ 3 కూడా ఈ పార్టీని పొలిటికల్ పార్టీని స్థాపించడం జరిగిందండి. సో మనకి తారిక్ అన్వర్ గారు కానివ్వండి, సాంగ్మా కానివ్వండి, శరద్ పవార్ గారు కానీ వీళ్ళ 3 ఈ యొక్క పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి సాంగ్మా గారు సపరేట్గా వెళ్ళిపోయి సో వేరే ఒక పొలిటికల్ పార్టీని పెట్టుకోవడం జరిగింది. సో ఆ తర్వాత ప్రజెంట్ దీనికి ఎన్సిపి ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారంటే శరద్ పవార్ గారు ఉండడం జరిగింది. సో ఈ 1999లో ఈ పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 2000 సంవత్సరంలో దీనికి జాతీయ హోదా ఇవ్వడం జరిగింది. బట్ ఇటీవల కాలంలో దీనికి జాతీయ హోదాను రద్దు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎన్సిపి ప్రెసిడెంట్గా నేను ఉండను అని చెప్పేసి ఇటీవల కాలంలో శరద్ పవార్ గారు చెప్పడం జరిగింది. బట్ మళ్ళీ రెండోసారి కార్యకర్తలు మళ్ళీ బుజ్జగించడంతో మళ్ళీ ప్రెసిడెంట్ పదవులు అంటే ప్రెసిడెంట్ పగ్గాలను అతను చేపట్టడం జరిగిందండి. సో ఫ్యూచర్లో కూడా నేను చేయలేను అని సో ఎవరైతే ఆమె యొక్క కుమార్తె అండి సో ఏమే మనకి సుప్రియా సో అయితే ఎవరైతే నమ్మిన బంటు ప్రఫుల్ పటేల్ ఉన్నారో సో వీళ్ళకి ఏదైతే మనకి కార్యనిర్వాహక అధ్యక్షులుగా వీళ్ళని నియమించడం జరిగింది. సో గుర్తుంచుకోండి వార్తల్లోకి వచ్చింది. జనరల్గా కరెంటు పాలిటీలో మనం దీన్ని లింక్ చేసుకొని చదువుకోవాలండి. ఏవైతే పొలిటికల్ సిస్టమ్ ఇటీవల కాలంలో ఇవి మనకి జాతీయ హోదా కోల్పోయినటువంటి పొలిటికల్ పార్టీస్ అండి ఎన్సిపి కానివ్వండి, సిపిఐ కానివ్వండి, తృణమూల్ కాంగ్రెస్ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. ఈ 3 పొలిటికల్ పార్టీలు ఇవి చదివేటప్పుడు ఈ టాపిక్ చదివేటప్పుడు మీరు ప్రజాప్రాతినిధ్య చట్టం చదివేటప్పుడు వీటిని మీరు లింక్ చేసుకొని చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇటీవల కాలంలో చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మల్లికార్జున ఖార్గే ప్రెసిడెంట్గా రావడం జరిగింది. బీజేపీకి సంబంధించి మనము జేపీ నడ్డా గారు దాని ప్రెసిడెంట్గా రావడం జరిగింది.
సో అదేవిధంగా సిపిఐలోని ఎం ఉంటుందండి. సో మనకి సీతారాం యేచూరి అనే వ్యక్తి హెడ్గా ఉండడం జరిగింది. అదేవిధంగా నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ అని చెప్పేసి కాన్రాడ్ సాంగ్మా దానికి హెడ్గా ఉండడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల కాలంలో మనకి జాతీయ హోదా పొందినటువంటి పొలిటికల్ పార్టీ. సో దానికి సంబంధించి దాని హెడ్ మీ అందరికీ తెలిసింది అరవింద్ కేజ్రీవాల్ బ్రూమ్ అంటే చీప్రీ దాని యొక్క సింబల్గా ఉంది. 2012లో ఆమ్ ఆద్మీ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనే పాయింట్ కూడా మనం ఇక్కడ లింక్ చేసుకొని చదవాల్సిన ఎంతైనా ఉంది. సో దీని యొక్క హెడ్ని బాగా గుర్తుంచుకోండి. కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా ఇటీవల కాలంలో ఇద్దరిని నియమించాడు ఆయన. ఒక ఆమె సుప్రియ, ఇంకొక ఆమె ప్రఫుల్ పాటిల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. దీంతో పాటు ఇటీవల కాలంలో మనము లోక్ మహాజయ్ సంఘర్షణ అని చెప్పేసి, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇటీవల కాలంలో మనకి లోక్ మహాజయ్ సంఘాత అని చెప్పేసి, సో మనకి సంఘాత అని చెప్పేసి ఏదైతే మనకి శరద్ పవార్ గారు ఉన్నారో ఆయన యొక్క ఆటోబయోగ్రఫీ, అతని యొక్క జీవిత చరిత్ర అండి. సో ఇది మరాఠీలో ఉంటుందండి. సో మనకి లోక్ మహాజయ్ సంఘాత అనేది సంగాతి అని చెప్పేసి అంటాం. సో మనకి సంగాతి అని చెప్పేసి అంటాం. సో అతని యొక్క జీవిత చరిత్ర ఇటీవల కాలంలో అంటే మరి ఎప్పుడో రచించారండి, బట్ ఇంకోసారి రివైజన్ చేశారు. సో అందువల్ల దీని పేరు పెట్టడం జరిగింది. ఇది ఎవరి యొక్క జీవిత చరిత్ర అండి. సో జీవిత చరిత్ర అని అడిగితే సో మనకి శరద్ పవార్ గారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో సీఎం లెర్న్ అండ్ ఎర్న్ స్కీమ్ లాంచ్డ్ బై ఎంపీ గవర్నమెంట్. సో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఇటీవల కాలంలో మరో స్కీమ్తో వార్తల్లో రావడం జరిగిందండి. సో ఏంటి ఆ స్కీమ్ పేరు అంటే సీఎం లెర్న్ అండ్ ఎర్న్ స్కీమ్. సీఎం లెర్న్ అండ్ ఎర్న్. సో ఈ స్కీమ్ని సో మనకి ఏదైతే దీనికి సంబంధించి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇది ఆగస్టు నుంచి ఫోర్స్లోకి రాబోతుంది. 1,00,000 మంది ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటారో సో వాళ్ళకి స్కిల్స్ నేర్పించడం కోసం ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగిందండి. సో ఈ స్కీమ్లో భాగంగా 1,00,000 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి స్కిల్స్ అంటే నేర్పించి ఏదైతే మనకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి కొన్ని కంపెనీస్ ఉంటాయో వాళ్ళకి అనుసంధానం చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీంట్లో భాగంగానే స్టైఫండ్ కూడా మేము ఇస్తాము అని చెప్పేసి దగ్గరగా స్టైఫండ్ అలవెన్స్ అని చెప్పేసి అంటామండి. 8,000 నుంచి 10,000 వరకు ఇస్తాము అని చెప్పేసి కూడా ఇతను చెప్పడం జరిగింది. సో ఈ స్కీమ్ని ఇటీవల కాలంలో ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసిందని ఎగ్జామ్లో అడుగుతారు. మధ్యప్రదేశ్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో దగ్గరగా 703కు సంబంధించి ట్రైనింగ్ సెంటర్లని, సో ఆ ట్రైనింగ్ సెంటర్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాము అని చెప్పేసి 1,00,000 మందిని సెలెక్ట్ చేస్తాము. సో ఆగస్ట్ నుంచి ఈ స్కీమ్ ఫోర్స్లోకి వస్తుంది అని చెప్పేసి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ చెప్తా ఉంది. సో దీంతో పాటుగా మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఇటీవల కాలంలో వార్తల్లో చూసినట్లయితే సో ఏదైతే మనకి లాడ్లీ బెహనా యోజన అని చెప్పి స్కీమ్ని కూడా తీసుకురావడం జరిగిందండి. లాడ్లీ బెహనా యోజన అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మనకి మహిళలు ఉంటారో అంటే 23 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉంటారో ఇలాంటి మహిళలకి అకౌంట్లో 1,000 రూపాయలు అండి. సో 1,000 రూపాయలు పర్ మంత్ అనేది సో 1,000 రూపాయలు వేస్తాము అని చెప్పేసి అన్నారు. 23 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1,000 రూపీస్ పర్ మంత్ అకౌంట్లో వేస్తాము అని చెప్పేసి లాడ్లీ బెహనా యోజన అనే స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఎవరికైతే ఆ రాష్ట్రంలో ఇన్కమ్ అనేది 2,50,000 కంటే తక్కువగా ఉంటుందో సో అలాంటి ఫ్యామిలీస్లో ఉన్న మహిళలకి 1,000 రూపాయల అకౌంట్లో వేస్తాము అని చెప్పి చెప్పడం జరిగిందండి. లాడ్లీ బెహనా యోజన కూడా మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఇటువంటి కాలంలో ప్రారంభించడం జరిగింది. ఆ రోజు ఏదైతే మనకి 65 సంవత్సరాలు అండి అతను పుట్టినరోజు సందర్భంగా 65వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా మనకి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. సో ఫ్యూచర్లో ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాము అని చెప్పేసి 3,000 దాకా దాన్ని చేసుకుంటూ వెళ్తామని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ఇక్కడ మనం చూసినట్లయితే ఎంబీబీఎస్ సీట్ని మొట్టమొదటిసారిగా హిందీ భాషలోకి ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం వచ్చేసరికి మధ్యప్రదేశ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్ మనం చూసినట్లయితే సో అక్కడే మనకి 17th ప్రవాస భారతీయ దివాస్ NRI డే అక్కడే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ధర్మదమ్మా కాన్ఫరెన్స్ అనేది మధ్యప్రదేశ్లో జరగడం జరిగింది. ఇటీవల కాలంలో కునో నేషనల్ పార్క్ కూడా మనకి మధ్యప్రదేశ్లో ఉండడం జరిగిందండి. కునో నేషనల్ పార్క్ సౌత్ ఆఫ్రికా నుంచి నమీబియా నుంచి మొత్తం 20 చైతాన్ని తీసుకురావడం జరిగింది. ఆ కునో నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉందంటే మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లోనే సో మనము టైగర్స్ చీతాస్ మనకి టైగర్స్ క్యాపిటల్ అని చెప్పేసి కూడా అంటారండి. అంటే మన భారతదేశంలో ఏవైతే టైగర్స్ ఉంటాయో ఇవి ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే మధ్యప్రదేశ్లోనే ఉన్నాయని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అందువల్ల దానికి టైగర్ క్యాపిటల్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. ఏదైతే మనకి టైగర్ స్టేట్ అని కూడా అంటారు. సో అదే అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి మధ్యప్రదేశ్. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. అదేవిధంగా ఇక్కడ సీఎం లెర్న్ అండ్ ఎర్న్ అన్నారు కాబట్టి సీఎం అని అని రాగానే ఇటీవల కాలంలో మనం చూసినట్టయితే సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని చెప్పేసి సో తమిళనాడు గవర్నమెంట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కేరళకు సంబంధించి ఎగ్ అండ్ మిల్క్ అనే స్కీమ్ని కూడా కేరళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అవి కూడా మనం కవర్ చేసాం. అవి కూడా అంటే సీఎంతో స్టార్ట్ అయింది కాబట్టి సో సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ని కూడా ఇక్కడ మనము ఖచ్చితంగా లింక్ చేసుకొని చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ 3 ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అంటే మనకి సీఎం లెర్న్ అండ్ ఎర్న్ కానివ్వండి, అదేవిధంగా లాడ్లీ బెహనా యోజన కానివ్వండి, సో అదేవిధంగా మనకి మధ్యప్రదేశ్ సంబంధించి
ధర్మదమ్మ కాన్ఫరెన్స్ కానివ్వండి, ప్రవాస భారతీయ దివాస్ సమ్మాన్ కానివ్వండి, ఎంబీబీఎస్ సీట్ని ఎంబీబీఎస్ కోర్సుని మొట్టమొదటిసారిగా హిందీ భాషలోకి తీసుకొచ్చింది కానివ్వండి, ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ఇటీవల కాలంలో కరెంట్ ఈవెంట్స్లో మధ్యప్రదేశ్ ఉన్నది అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో దీంతో పాటు ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మధ్యప్రదేశ్ ఉంటుందో ఇటీవల కాలంలో కొన్ని రైల్వే స్టేషన్లో మధ్యప్రదేశ్లో పేరు మార్చడం జరిగిందండి. ఇక్కడ మనం చూసినట్లయితే హబీబ్గంజ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో మనకి హబీబ్గంజ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. హబీబ్గంజ్ అని చెప్పేసి రైల్వే స్టేషన్ ఉంటుంది. ఈ యొక్క రైల్వే స్టేషన్ పేరు మార్చడం జరిగిందండి. రాణి కమలాపాటి రైల్వే స్టేషన్గా పేరు మార్చడం జరిగింది. సో మనకి రాణి కమలాపాటి రైల్వే స్టేషన్గా పేరు మార్చడం జరిగింది. ఇది భోపాల్ మధ్యప్రదేశ్లో ఉంటుందండి. సో మన హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ని రాణి కమలాపాటి రైల్వే స్టేషన్గా పేరు మార్చడం జరిగింది. అదేవిధంగా పట్లాపాని రైల్వే స్టేషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో మనకి పట్లాపాని రైల్వే స్టేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఈ పట్లాపాని రైల్వే స్టేషన్ కూడా తంతియా మామా రైల్వే స్టేషన్గా పేరు మార్చడం జరిగింది. ఈ రెండు కూడా మధ్యప్రదేశ్లో ఇటీవల కాలంలో రైల్వే స్టేషన్ పేరు మార్చడం జరిగింది, గుర్తుంచుకోవాలి. ఒకటి వచ్చేసరికి హబీబ్గంజ్ రాణి కమలాపాటి రైల్వే స్టేషన్గా పేరు మార్చారు. ఇంకోటి వచ్చేసరికి పట్లాపాని రైల్వే స్టేషన్ తంతియా మామా రైల్వే స్టేషన్గా పేరు మార్చడం జరిగిందని చెప్పి కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకొని చదువుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భూగర్భంలోను పర్వతాలు అని చెప్పేసి ఇటీవల కాలంలో న్యూస్లో రావడం జరిగిందండి. సో అంటే మనం జనరల్గా నేలవైన పర్వతాలు కాదండి, భూగర్భం కింద కూడా అంటే భూమి కిందలో కూడా ఎత్తైన పర్వతాలు ఉన్నాయని చెప్పేసి అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరం అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే. అంతకాడికి 5 రెట్లు ఎక్కువ ఎత్తైన శిఖరాలు భూగర్భం కింద ఉన్నాయి అని చెప్పేసి అమెరికా శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగింది. సో అందువల్ల ఇలాంటివి సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం ఎక్కువగా కవర్ చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో దీని గురించి బిట్ అడగాలనుకుంటే ఇటీవల కాలంలో భూగర్భంలో కూడా ఎత్తైన పర్వతాలు ఉన్నట్లు ఇటీవల కాలంలో ఏ దేశ శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు అని చెప్పేసి ఎగ్జామ్లో అడగవచ్చు. దట్ ఈస్ అమెరికా శాస్త్రవేత్తలు. సో దీని గురించి ఏంటో చూద్దామండి. సో దీని గురించి చూసినట్లయితే అది ఎవరెస్ట్ను తలదన్నే విధంగా ఉందని చెప్పేసి అమెరికా భూగర్భ శాస్త్ర నిపుణులు చెప్పారండి. సో వీటన్నిటిని ఏదైతే మనకు ఆల్ట్రోలో వెలాసిటీ జోన్స్ అని చెప్పేసి అంటారండి. ఇలాంటి వాటిని ఏవైతే అంటే భూగర్భంలో ఎత్తైన శిఖరాలను ఏమని పిలుస్తారు అంటే సో మనకి ఆల్ట్రాలో వెలాసిటీ జోన్స్ అని చెప్పేసి పిలుస్తారు. అంటే భూ ఉపరితలం నుంచి 1800 మైళ్ళ లోపల కోర్ మాంటిల్ సరిహద్దుల్లో ఉన్నట్లు తేల్చారు అని చెప్పేసి కోర్ మాంటిల్ సరిహద్దులు అవేంటో చూద్దాము. సో దీని భాగంగా చూసినట్లయితే ఏదైతే అమెరికాలోని అరిజోనా సో మనకి ఏదైతే అరిజోనా అలాబామా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు దీన్ని వెల్లడించారు. సో యూనివర్సిటీ పేర్లు కూడా మనం గుర్తుంచుకోవాలండి. అరిజోనా అలాబామా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అమెరికాలో ఉంటాయి 2 యూనివర్సిటీలు, వాళ్ళు గుర్తించారని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా ఇలాంటి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే భూమిలో 3 పొరలు ఉంటాయండి. శాస్త్రవేత్తలు 3 పొరలుగా దాన్ని విభజించారు. ఫస్ట్ మనకు కనిపించే పొర అంటే పైన ఉపరితలం ఉంటుందో సో దాన్ని మనం చూసినట్లయితే క్రస్ట్ అని చెప్పేసి అంటామండి. క్రస్ట్ అంటాం. ఈ క్రస్ట్ అనేది భూమి ఉపరితలం నుంచి అంటే ఇక్కడ సో ఏవైతే ఇలా 3 పొరలుగా ఉంటాయి. సో 3 పొరలుగా ఉన్నప్పుడు ఈ పైన ఫస్ట్ని క్రస్ట్ అని చెప్పేసి అంటామండి. క్రస్ట్ అని చెప్పేసి అంటాము. సో ఇది 100 కిలోమీటర్ల వరకు ఉంటుందండి. 100 కిలోమీటర్ల వరకు ఆ 100 కిలోమీటర్లంతా అంటే ఉపరితలం నుంచి కింద 100 కిలోమీటర్లంతా క్రస్ట్గా కన్సిడర్ చేస్తూ ఉంటామన్నమాట. ఆ తర్వాత ఈ పొర సెకండ్ పొర మధ్యస్థ పొర అంటాము. దీన్నే మ్యాంటిల్ పొర అని చెప్పేసి అంటామండి. మ్యాంటిల్ పొర అని చెప్పేసి అంటాము. సో మనకి మ్యాంటిల్ పొర అంటాము. సో ఈ పొర అనేది దగ్గరగా ఇక్కడి నుంచి 2900 కిలోమీటర్ల వరకు ఈ పొర ఉంటుందండి. సో 2900 కిలోమీటర్ల వరకు ఈ పొర ఉంటుంది. సో ఆ తర్వాత లాస్ట్ పొర కోర్ అండి. సో ఇది కోర్ భూకేంద్రకానికి దగ్గరగా ఉంటుంది. ఏవైతే ఈ యొక్క మ్యాంటిల్ కోర్ మధ్యలో ఈ యొక్క 2900 కిలోమీటర్లు ఉంటుందో ఇక్కడ ఎత్తైన పర్వతాలు ఉన్నాయని చెప్పేసి అమెరికా శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగింది. జనరల్గా కూడా మనకు బయాలజీలో కూడా దీన్ని లింక్ చేసుకొని చదువుకోవచ్చు అండి. అంటే మనము భూమిలో రకాలు సో ఈ మృత్తికలు అని చెప్పేసి అంటాను చూసారండి. వాటిలో మనము వీటిని లింక్ చేసుకొని చదువుకోవచ్చు. జనరల్గా భూమి పొరలో క్రస్ట్ అని సో మధ్యస్థ పొరను ఏమంటారని చెప్పేసి సో భూకేంద్రకానికి దగ్గరగా ఉన్న పొరను ఏమంటారని చెప్పేసి ఎస్ఎస్సీలో అడిగిన సందర్భాలు ఉన్నాయి. గ్రూప్ 2లో కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల క్రస్ట్ అని సో మనకి మ్యాండిల్ అని చెప్పేసి కోర్ అని గుర్తుంచుకోండి. ఫస్ట్ 100 కిలోమీటర్ల క్రస్ట్ ఉంటుంది. ఆ తర్వాత 2900 కిలోమీటర్ల మ్యాండిల్ ఉంటుంది. ఆ తర్వాత కింద భూకేంద్రకం ఉంటుంది. అంటే భూకేంద్రకం దగ్గరగా కోర్ అనే పొర ఉంటుంది. అంటే ఈ క్రస్ట్ నుంచి ఈ కోర్కి మధ్యలో దగ్గరగా 6000 కిలోమీటర్లు ఉంటుందండి. 6000 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందన్నమాట పొరగా. సో అందువల్ల ఇది 6000 కిలోమీటర్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అక్కడ ఎత్తైన పర్వతాలు ఉన్నాయని చెప్పేసి అమెరికా శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే
స్వియాటెక్ దే ఫ్రెంచ్ కిరీటం అని చెప్పేసి ఇటీవల వార్తల్లో రావడం జరిగిందండి. మీ అందరికీ తెలిసిందే, ఏదైతే మనకి దీనికి సంబంధించి ఇది మూడోసారిగా ఈమె గెలవడం జరిగింది ఈ యొక్క ఫ్రెంచ్ ఓపెన్ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో మీ అందరికీ తెలిసిందే, ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ జరుగుతుంది, తర్వాత ఫ్రెంచ్ జరుగుతుంది, ఆ తర్వాత వింబుల్డన్ జరుగుతుంది, లాస్ట్గా యూఎస్ ఓపెన్ అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఈమె లాస్ట్ టైం అంటే ఇది మొత్తంగా ఈ ఫ్రెంచ్ ఓపెన్లో ఈమె మూడోసారి ఇలా విన్ అవటం అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. అంటే యాక్చువల్గా ఈమె గురించి చూసినట్లయితే ఏదైతే 2022లో అంటే లాస్ట్ ఇయర్ యూఎస్ ఓపెన్ విజేత ఈమెనండి. సో మనకి స్వియాటెక్ అని చెప్పేసి పోలాండ్ కంట్రీకి సంబంధించిన ఆమె. అదేవిధంగా ఏదైతే మనకి 2020 కానివ్వండి 22లో కానివ్వండి ఫ్రెంచ్ ఓపెన్ విజేత ఈమె. సో 2023 ఫ్రెంచ్ ఓపెన్ విజేత కూడా ఈమె అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అంటే మొత్తము 3 ఫ్రెంచ్ ఓపెన్స్ ఇప్పటివరకు విన్ అయింది. ఓవరాల్గా అయితే 4 అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. 4 అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో మీ అందరికీ తెలిసిందే, ఇందాల చెప్పి ఫస్ట్ ఆస్ట్రేలియా జరుగుతుంది, ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ జరుగుతుంది. సో ఆ తర్వాత ఆస్ట్రేలియా తర్వాత మనకి ఫ్రెంచ్ అండి. సో మనకి ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ జరుగుతుంది, ఫ్రెంచ్ తర్వాత వింబుల్డన్ జరుగుతుందండి. వింబుల్డన్ లాస్ట్లో మనకి యూఎస్ఏ అంటే యూఎస్ ఓపెన్ టెన్నిస్ అని చెప్పి జరుగుతూ ఉంటుంది. సో వీటిల్లో చూసినట్లయితే ఇప్పుడు మనకి ఫ్రెంచ్, సో మనకి ఫ్రెంచ్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాము. సో ఇలాంటి వాటి గురించి కూడా మనం ఫైనల్ ఎగ్జామ్లో కూడా బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. జనరల్గా ఎక్కువగా సో ఓడిపోయిన వ్యక్తులు ఎవరో అడుగుతా ఉన్నారు, లేదా వాళ్ళ కంట్రీస్ ఏంటో అలా అడుగుతా ఉన్నారు. సో ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఈమె మీద అంటే ఈమె ఓడిపోయింది అంటే ఎవరి మీద గెలిచిందో కూడా మనం గుర్తుంచుకోవాలండి. చెక్ రిపబ్లిక్ కంట్రీకి సంబంధించి సో మనకి కరోలినా సో మనకి ముకోవా అని చెప్పేసి ఒక ఆమె ఉన్నారండి. సో మనకి కరోలినా ముకోవా అని చెప్పేసి చెక్ రిపబ్లిక్ కంట్రీకి సంబంధించిన ఆమెను ఓడించి స్వియాటెక్ వార్తల్లోకి రావడం జరిగింది, విన్ అవడం జరిగింది. పోలాండ్ కంట్రీకి సంబంధించింది ఈమె స్వియాటెక్. సో ఎవరైతే ప్రైజ్ విన్ అవుతారో విన్నర్కి 20,41,00,000 ఇస్తారండి. సో విన్నర్కి, అదే రన్నర్కి అయితే మాత్రము 10,20,00,000 ఇస్తారు. క్యాష్ ప్రైజ్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి మరి మెన్ సంబంధించి ఏంటి సార్ అంటే మెన్ ఈరోజు మ్యాచ్ జరుగుతుందండి, రేపు వార్తల్లోకి వస్తుంది. సో మళ్ళీ మీకు రేపు ఉమెన్ మెన్ కలిపి చెప్తాను. అట్ ద సేమ్ టైం కొంత బ్యాక్గ్రౌండ్ కూడా మీకు రేపు అందించే ప్రయత్నం చేస్తాను ఈ యొక్క సింగిల్స్కి సంబంధించి అంటే వింబుల్డన్స్కి సంబంధించి. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చైనా నౌ హ్యాస్ ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ హైపర్సోనిక్ విండ్ టన్నెల్. సో ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ హైపర్సోనిక్ విండ్ టన్నెల్ని చైనా వాళ్ళు కనుక్కోవడం జరిగిందండి. సో దానికి పేరు పెట్టిన పేరు ఏంటి అంటే సో దానికి JF-22 అని చెప్పేసి కూడా పేరు పెట్టడం జరిగింది. సో ఈ యొక్క వైండ్ టన్నెల్ని వాళ్ళు తయారు చేయడం జరిగిందండి. సో ఏంటి సార్ ఈ యొక్క వైండ్ టన్నెల్ అంటే ఏవైతే మనకి అంతరిక్షంలో ప్రయాణించడానికి వీలుగా సో విమానయానాలకు కూడా వీలుగా ఉండే విధంగా ఈ యొక్క టన్నెల్ అండి. సో మనకి ఏవైతే మనకి అక్కడ వాతావరణం కోసం గాలి ఎక్కువగా కావాలండి, ఆ గాలిని తయారు చేయడానికి టన్నెల్ ఏవి ఉపయోగపడుతూ ఉన్నాయని చెప్పేసి చైనా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇది ప్రయాణికులను అంతరిక్షంలోనికి తీసుకెళ్ళగలదు. సో అంటే చాలా ఫాస్ట్గా ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళదు. అదేవిధంగా విమానాలకు సంబంధించిన వాతావరణాన్ని కూడా కల్పిస్తూ ఉంటుంది దీని నుంచి. సో గాలి వాతావరణాన్ని ఎట్లా కావాలంటే అట్లా మనం మాడ్యూల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా దీన్ని తీసుకొస్తామని చెప్పి చైనా వాళ్ళు జరగడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాడండి. పవర్ఫుల్ హైపర్సోనిక్ విండ్ టన్నెల్ ఇటీవల కాలంలో ఎవరు తీసుకొచ్చారంటే చైనా. దానికి పెట్టిన పేరేంటి అని కూడా అడుగుతూ ఉంటారు. సో JF-22 అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి గో డిజిట్ లైఫ్ ఇన్సూరెన్స్ గెట్స్ ద IRDA. సో మనకి IRDAI నాట్ ఫర్ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ ఇన్ ఇండియా. సో మనకి ఇక్కడ గో డిజిట్ అని చెప్పేసి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అండి. సో దీనికి పర్మిషన్ ఇచ్చారు IRDA వాళ్ళు అని చెప్పి చెప్తానున్నారు. సో ఏదైతే మనకి గో డిజిట్ అని చెప్పేసి ఆల్రెడీ జనరల్ ఇన్సూరెన్స్లో ఉందండి. జనరల్ ఇన్సూరెన్స్ అంటే మోటార్స్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ఇలా ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్కి ఇన్సూరెన్స్ చేయటం. ఇది లైఫ్ అంటే ఏంటి, జీవిత బీమా వ్యక్తులకు చేస్తూ ఉంటారు. అంటే ఆల్రెడీ జనరల్ ఇన్సూరెన్స్లో ఉంది, ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్లో కూడా ఎంటర్ అయిందండి. దీనికి IRDA వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగిందని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అదేవిధంగా దీని బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఈ యొక్క గో డిజిటల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కెనడా కంట్రీకి సంబంధించింది. సో ఇది కెనడా కంట్రీకి సంబంధించిందని చెప్పేసి గుర్తుంచుకోండి, మన ఇండియా కాదండి, కెనడా కంట్రీకి సంబంధించింది. సో దీనికి సంబంధించి చూసినట్లయితే ఇది ఒక ఫెయిర్ ఫాక్స్ గ్రూప్ అని చెప్పేసి ఫెయిర్ ఫాక్స్ గ్రూప్ అనే గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్కి సంబంధించిన కంపెనీయే ఈ గో డిజిట్. సో ఇది లైఫ్ ఇన్సూరెన్స్లోకి పర్మిషన్ తెచ్చుకుంది. అయితే దీంట్లోకి HDFC బ్యాంక్ కానివ్వండి, సో HDFC కానివ్వండి, యాక్సిస్ బ్యాంక్ కూడా వీటి యొక్క షేర్ ఉందండి. సో దగ్గర రెండిటికి 9.94%, రెండిటికి 9.94% షేర్ ఉంది ఈ యొక్క గో డిజిట్ లైఫ్ ఇన్సూరెన్స్లో. ఇటీవల కాలంలో IRDA దేనికి పర్మిషన్ ఇచ్చింది లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్లోకి అని అడుగుతారు. సో మనకి గో డిజిట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇప్పటివరకు మొత్తం భారతదేశంలో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ 26 ఉన్నాయి. ఇప్పటి వరకు మొన్నటిదాకా 25 ఉన్నాయండి. సో మనం డిస్కస్ చేసినట్లయితే లాస్ట్ అయింది ఏప్రిల్
మంత్లో మనము ఎకో అని చెప్పేసి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అండి. సో 25 దానిగా వీళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో 26 అంటే 24గా క్రెడిట్ యాక్సెస్ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఉంటుందండి. ఈ కంపెనీ దీనికి పర్మిషన్ ఇచ్చారు. సో ఆ తర్వాత 25వ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీగా ఎకో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్పేసి దానికి పర్మిషన్ ఇచ్చారు. సో ఇప్పుడు 26వ కంపెనీగా మనకి దీనికి పర్మిషన్ ఇచ్చారు. గో డిజిట్ అనే దానికి పర్మిషన్ ఇచ్చింది IRDA. అంటే ఇప్పటి వరకు మన భారతదేశంలో మొత్తము ఎన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి అంటే 26 అని గుర్తుంచుకోండి. లాస్ట్గా గో డిజిట్కి పర్మిషన్ ఇచ్చారు. వాటిల్లో HDFC బ్యాంక్కి అండ్ ఏదైతే యాక్సిస్ బ్యాంక్కి కూడా షేర్ హోల్డింగ్ ఉంది. ఎంత ఉంది అంటే 9.94% ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇక్కడ IRDA వచ్చింది కాబట్టి IRDAI వచ్చింది కాబట్టి దీని గురించి కూడా మనం గుర్తుంచుకోవాలి. IRDA ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఇన్సూరెన్స్ సెక్టార్ని మొత్తాన్ని రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే IRDA, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాము. సో దీనికి సంబంధించి హెడ్ దేబాశిష్ పాండా. IRDA యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1999లో రావడం జరిగింది. ఎప్పటి నుంచి ఫోర్స్లోకి రావడం జరిగిందంటే 2000 సంవత్సరం నుంచి ఫోర్స్లో రావడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్, తెలంగాణలో ఉంటుంది. యాక్చువల్గా ఇనిషియల్ స్టేజ్లో దీనికి ఢిల్లీలో ఉండేదని దీని హెడ్ క్వార్టర్. బట్ ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ఎప్పుడు మూవ్ చేశారు అంటే 2001లో చేశారనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ, చట్టబద్ధ సంస్థ. సో 2047 కల్లా ప్రతి ఒక్క వ్యక్తి ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కలిగి ఉండాలనే లక్ష్యాన్ని IRDA లక్ష్యంగా పెట్టుకుంది. దాంట్లో భాగంగానే కొన్ని కంపెనీస్కి పర్మిషన్ ఇస్తాము, లైఫ్ ఇన్సూరెన్స్లోగా కొన్ని కంపెనీస్ రావాలి అని చెప్పేసి దేబాశిష్ పాండా గారు చెప్పడం జరిగింది. మొత్తం 143 కోట్ల జనాభా మందికి గాను 50 కోట్ల మందికి మాత్రమే ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని ఉంది. మొత్తాన్ని కల్పించాలంటే 2047ని టార్గెట్గా పెట్టుకున్నారు. ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అని చెప్పేసి మనం కవర్ చేయడం జరిగింది. ఆ పాయింట్ కూడా మీరు ఇక్కడ గుర్తు చేసుకునే ప్రయత్నం చేశాను. మీకు గుర్తుంది, మీరు రాసుకున్న నోట్స్లోనే ఉన్నాయి. సో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయండి. అంటే ఒక టాపిక్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని రెండోసారి చెప్పడం వల్ల, మీరు రెండోసారి వినడం వల్ల మీరు చదివే టైం అనేది తగ్గిపోతుందండి. అంటే మీరు విన్నారు కాబట్టి మీకు బాగా గుర్తుండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ IRDA అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్. మీకు అందరికీ తెలిసిందే, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సో ఇటీవల ఏ దేశంలో ఉన్న హరిస్ పార్క్, సో మనకి ఈ పేరును లిటిల్ ఇండియాగా పేరు మార్చారు అని చెప్పేసి అడుగుతున్నారండి. సో మనకి హరిస్ పార్క్ అని చెప్పేసి ఒక కంట్రీలో ఉంది, దానికి లిటిల్ ఇండియాగా పేరు మార్చారు. అది ఏ కంట్రీలో ఉందని అడుగుతున్నారు. దట్ ఈజ్ ఆస్ట్రేలియా అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందేనండి. సో మనకి ఆస్ట్రేలియా కంట్రీ, ఆస్ట్రేలియా అండి. సో మనకి ఆస్ట్రేలియా కంట్రీ అని చెప్పేసి చెప్తాము. ఆస్ట్రేలియా కంట్రీ అండి, రైట్. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా చివరి వరకు వీడియోని చూడండి. ఖచ్చితంగా ఇలాంటివన్నీ అంటే బ్యాక్గ్రౌండ్లో మనం ఏవైతే చెప్తున్నామో దాన్ని ఖచ్చితంగా నోట్స్ తయారు చేసుకోండి. సో మెయిన్స్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో మీకు ఉపయోగపడతాయి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.